హలో అండి. ఇవాళ నేను మీకు ముంబైలో ఉన్న ఫేమస్ టెంపుల్ సిద్ధి వినాయక టెంపుల్ అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో వినాయకుడిది. మీకు లోపల వెళ్ళేంత వరకి అంతా కెమెరా అలో చేస్తారు. బట్ వన్స్ దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు మాత్రమే మీకు అలో అనేది ఉండదు. సో, ఇదొచ్చేసి ఆహ్, ఈస్ట్ ముంబై నుంచి మనకి 22 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట డిస్టెన్స్. సో, మనము క్యాబ్ అన్నా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే లోకల్ ట్రైన్స్ ఉంటాయి. బట్ లోకల్ ట్రైన్స్‌లో కూడా స్టాప్ అనేది చూసుకొని మనము దిగాల్సి ఉంటుంది. సో, ఇది నియర్ బై దాదర్ లొకేషన్‌లో వస్తుంది మనకి సిద్ధివినాయక్. అండ్ చూడండి లోపల ఎలా ఉందో టెంపుల్ అంతా. ఇది యాక్చువల్‌గా దేవుడి విగ్రహం. ఇది చిట్టి ఎలుక. చూసారు కదా ఎంత బాగుందో. మనం ఏదైనా ఈ టెంపుల్లో చెప్పగలిగితే కనుక ఆ దేవుడు అన్నీ మనకి నెరవేరుస్తాడు. సో, ఇది నేను కొంచెం క్రౌడ్ చాలా ఉండే తగ్గిన తర్వాత తీసుకున్న సెల్ఫీ వీడియో అనమాట. బట్ ఏంటో తెలీదు కానీ ఆ టెంపుల్కి వెళ్ళాక అదొక హ్యాపీనెస్ అనేది అనిపించింది. సో, ఇది నా ఫస్ట్ వీడియో. ఆల్రెడీ నాకు ఇన్స్టా ఐడి ఉంది. బట్ నేను షార్ట్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను. బట్ ఎందుకో నాకు చూపించాలనిపించింది మీ అందరికీ. సో, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి. సో, నేను అది అబ్జర్వ్ చేశాను. చిన్న పిల్లల్ని ఈ టెంపుల్కి తీసుకొని వస్తారు. సో, పిల్లల్ని ఇస్తే దేవుడి పాదాల దగ్గర పిల్లల్ని తాకించి ఇస్తారనమాట. నేను అది ఎందుకు అని అడిగినప్పుడు వాళ్ళు పిల్లలు అనేది చాలా అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా కూడా ఇక్కడ ఉన్న దేవుడు క్లియర్ చేస్తారని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, నా కొలీగ్స్తో వెళ్ళాను అనమాట ట్రైనింగ్ టైంలో. సో, అప్పుడు తీసిన వీడియో. అండ్ దిస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ఏ షార్ట్ యూట్యూబ్ షార్ట్స్లో ఫస్ట్ వీడియో. ఇది ఎంట్రన్స్ దగ్గర మనకి వినాయకుడిది ఇలా ఉంటుందన్నమాట. బట్ డెఫినెట్గా ముంబై వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేస్కి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.